శ్రీమతి నమః. నాకు చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఇబ్బందులు తప్పటం లేదు, అది ఇంట్లో అయినా సరే బయటైనా సరే. ఇంట్లో అంటే పోనీ ఏదో సర్దుపుచ్చుకుంటాము, మనకు వాళ్ళతో బంధం కావాలి కాబట్టి, కానీ బయట కూడా ఎలా సర్దుపుచ్చుకుంటాము అని చెప్పి అడుగుతున్నారు. నిజమే, ఉద్యోగం చేసే చోట జీతం పెరిగిందనో, వాళ్ళకంటే మనకి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయనో ఏదో విధంగా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఇబ్బంది పెట్టిన ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సమాధానం చెప్పుకుంటూ వెళ్ళిపోయాము అనుకోండి, మన జీవితంలో సమాధానం చెప్పటం మాత్రమే మిగిలిపోతుంది, ముందుకు వెళ్ళేది ఏం కనిపించదు. ఒక వ్యక్తి నీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నిన్ను బాధ పెడుతున్నాడు అంటే అర్థం నీకు జీతం పెరిగిందనేగా, నువ్వు ఇంకొక స్టెప్ ప్రమోషన్ వచ్చిందనే కదా, అలా జరిగితేనే కదా నీ జోలికి వచ్చి మాట్లాడతారు. అంటే నువ్వు ఎదుగుతున్నావు కాబట్టే నీకు మాటలు వస్తున్నాయి. పట్టించుకోవడం మానేసావు అని అనుకో, నీకు ఎటువంటి బాధ ఉండదు. వాటిని నువ్వు స్వీకరిస్తేనే కదా నీకు బాధ. అలా అంటే స్వీకరించకుండా ఎలా ఉంటామండి, మాటలు అంటున్నప్పుడు బాధపడకుండా ఎలా ఉంటామండి అంటారు. ఉండొచ్చు. మనం భగవద్భక్తుల చరిత్రలు చదివితే మనకి ఇవన్నీ అర్థం అవుతాయి. ఏకనాథ స్వామి వారు ఎంత భక్తుడు అంటే కృష్ణ పరమాత్మని నిత్యం ధ్యానిస్తూనే ఉండేవారు అనమాట, పండరీనాథుడిని. అలాంటి ఏకనాథ స్వామి వారి మీద కూడా బురద జల్లాలని ప్రయత్నించారు అక్కడ. ఒక వ్యక్తికి పాపం డబ్బు కావాల్సి వస్తుంది, తన కూతురు వివాహం చేయటం కోసం అనమాట. డబ్బులు ఉండవు. అప్పుడు ఏకనాథ స్వామి వారిని ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతాడు. అంటే ఆ వ్యక్తికి వీళ్ళు ఏకనాథ స్వామి వారి మీద ద్వేషం ఉందని తెలియదు, తనకు అవసరం వచ్చింది, డబ్బులు అడిగాడు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏకనాథ స్వామి వారి మీద అప్పటికే చాలా ప్రయత్నాలు చేశారు ఈయన మీద బురద జల్లడానికి, కానీ అవ్వలేదు. ఇంకా చివరి ప్రయత్నంగా ఏదో విధంగా కోపం తెప్పించి, అదిగో ఏకనాథ స్వామి వారేమో ప్రేమమూర్తి ప్రేమమూర్తి అన్నారు కదా, కానీ కోపం వచ్చిందని చెప్పి అందరికీ చూపించాలని అతను ఏం చెప్తారు అంటే, నువ్వు ఏదో విధంగా ఏకనాథ స్వామి వారికి కోపం తెప్పిస్తే నీకు డబ్బులు ఇస్తాము అంటారు. సరే, ఈ వ్యక్తి ఏకనాథ స్వామి వారి దగ్గరికి వచ్చేసరికి ఏకనాథ స్వామి వారు గోదావరి నదిలో స్నానం చేసి పైకి వస్తూ ఉంటారనమాట. అలా వస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఏకనాథ స్వామి వారి మీద ఉమ్మి వేస్తాడు, ముఖం మీద ఇలా తుడిచేసుకుని మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వస్తారు. అలా 108 సార్లు వేస్తాడు అతను. అన్నిసార్లు సహనంగానే ఉన్నారు ఏకనాథ స్వామి వారు, ఏ మాట అనలేదు. అలా ఏకనాథ స్వామి వారిని బాధ పెట్టి చివరికి అతను కాళ్ళ మీద పడిపోతాడు. స్వామి ఏంటయ్యా ఇంత సహనం, నేను కావాలని చేయలేదు, నాకు డబ్బులు అవసరమే, నేను ఇలా చేశాను, నేను క్షమించండి, నాకు డబ్బులు కూడా అవసరం లేదని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళకి కూడా చెప్పేసి నా వల్ల కాదు, మాకు డబ్బులు అవసరం లేదు అని చెప్పేసి ఏకనాథ స్వామి వారి దగ్గరికి వచ్చి సేవ చేసుకుంటూ ఉండిపోతే తర్వాత భగవంతుడి అనుగ్రహం వల్ల అతని కూతురికి పెళ్లి అయిపోతుంది, ఒక్క పైసా కూడా అప్పు చేయక్కర్లేకుండా. ఏకనాథ స్వామి వారు ఎంత గొప్పవారు అంటే ధర్మాన్ని ఆచరిస్తూ ఎప్పుడూ ప్రేమగా ఉండేవారు కాబట్టే కృష్ణ పరమాత్మ వచ్చేసారు. కృష్ణ పరమాత్మ దేనికి లొంగరు, ఒకే ఒక్క దానికి లొంగుతారు. దేనికో తెలుసా? ప్రేమ. నీ మనసులో ప్రేమ అనేది ఉంటే కృష్ణ పరమాత్మ వచ్చి తీరతారు, అంతే, ఇంకో సందేహమే లేదు. అలా 12 ఏళ్ల పాటు ఏకనాథ స్వామి వారికి వచ్చి సేవ చేశారు. ఆ వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి, మీకు ఒకవేళ కావాలని అనుకుంటే చెక్ చేస్తే దొరుకుతాయి. భగవంతుడి అనుగ్రహం వల్ల కొంతమంది పండరీపుర భక్తుల్ని మా వారు దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి, మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ ఆశీస్సులు ఇచ్చారు. నేను కూడా వాళ్ళతో మాట్లాడాను అనుకోండి. ఎప్పుడైనా ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అంటే అక్కడ అన్నదానం కోసం సమర్పణ చేస్తూ ఉంటాం అనమాట. అప్పుడు రాసేది కూడా పైన ఏం రాస్తాం తెలుసా? నండూరి హేమమాలిని ఛానల్ కుటుంబ సభ్యులు అనే రాస్తాం. నా పేరుని ఎప్పుడు నేను రాయించుకోను. సరే, ఇప్పుడు అది ప్రస్తుతం అనుకోండి. అంటే ఏదైనా మనకి కష్టం వచ్చినా బాధ వచ్చినా వెంటనే మనం బాధపడిపోయి డెసిషన్ తీసేసుకునే ముందు ఒకసారి భగవద్భక్తుల చరిత్రలు చదవండి. మనం ఒక్కళ్ళమే కాదు, జీవితంలో ఎంతో మంది బాధపడుతూనే ఉన్నారు, ఎంతో మంది కష్టాలు పడుతూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొంతమందికి వాటిని అధిగమించే శక్తి ఉంటుంది. ఆ అధిగమించే శక్తి ఎప్పుడు వస్తుంది? ఇలాంటి వాళ్ళ చరిత్రలు చదివితే మనకి అది అధిగమించే శక్తి వస్తుంది. చాలా తొందరపాటు నిర్ణయంతో మన జీవితంలో ఏదో చేసేసుకోవాలని అనుకున్నాం అనుకోండి, మనల్ని బాధ పెట్టేవాడు, మనల్ని కష్టపెట్టేవాడు సంతోషంగా ఉంటాడు. ఎవరి జీవితం నాశనం అయిపోతుంది? మన జీవితమే నాశనం అయిపోతుంది. మన ఇంట్లో వాళ్ళే కదా బాధపడతారు. ఎవరో ఏదో అనుకున్నారని మనం ఎందుకు బాధపడాలి? నీకు మార్కులు ఓట్లు కావాల్సింది ఎక్కడో తెలుసా? ఎక్కడ కాదు, అక్కడ కావాలి నీకు ఓట్లు. ఇక్కడ మార్కుల కోసం నువ్వు వెంపర్లాడిపోతూ ఇక్కడ ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని అనుకుంటే అక్కడ నీకు మార్కులు పడవు.
అక్కడ నీకు స్థానం రాదు. ఆ స్థానం కోసం నువ్వు ఆలోచిస్తుంటే ఈ స్థానాన్ని వదిలేసుకో. దీని గురించి నువ్వు ఆలోచించుకోకు, నీ జీవితం మారిపోతుంది. ఒక్కసారి ప్రయత్నిస్తే అది అసాధ్యం ఏం కాదు. నిత్యం భగవద్భక్తుల చరిత్రలు చదివితే కష్టం నుంచి, ఆ బాధ నుంచి ఎలా బయటపడాలి అనేది మనకు అర్థమవుతుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని వాహనాల మీద రాసే ఉంటారు, మీరు చూసే ఉంటారు, నీ ఏడుపే నా ఎదుగుదల అని. నిజం అది. మన గురించి ఇంకొకరు ఆలోచిస్తున్నారు, వాళ్ళ సమయాన్ని అంత వెచ్చిస్తున్నారు అంటే నువ్వు ఎదిగావు అని అర్థం. అది ఇంట్లో అయినా బయట అయినా సరే. కానీ సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటే కొన్ని సమస్యలు పరిష్కరింపబడిపోతాయి. ఇంకా మన ప్రాణం మీదకి వస్తోంది, మన వల్ల కావటం లేదు అనే స్థితిలో మనం సమాధానం అప్పుడు చెప్పాలి. ఒకవేళ అప్పుడు మనకి సమాధానం చెప్పడం రాకపోయినా నువ్వు భగవంతుడి పాదాలు పెట్టుకుని కన్నీళ్లు వెళ్ళి నువ్వు భగవంతుడి దగ్గర గనక కార్చావు అంటే నువ్వు వేసే శిక్ష కంటే భగవంతుడు వేసే శిక్ష చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి తొందరపడి అనవసరంగా లేనిపోని డెసిషన్స్ తీసుకుని జీవితాన్ని అంతం చేసుకోవాలని ప్రయత్నించకండి. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు కోపం వస్తుంది, కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ దాన్ని భరించే శక్తి ఇమ్మని చెప్పి నువ్వు భగవంతుడిని ఎప్పుడైతే అడుగుతావో నీకు ఆ శక్తి ఇస్తాడు భగవంతుడు. చేసి చూడండి, ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని మీరు కూడా చూస్తారు. ఇది నిజం, ఇది నిజంగానే సత్యం. మనం ఎంతసేపు కృష్ణ పరమాత్మని భగవంతుడిగా దండం పెట్టుకుంటున్నాం అంతే, కానీ కృష్ణ పరమాత్మ ఏం చెప్పారో అది వదిలేసాం. ఎంతో సహనంగా ఉన్న కృష్ణ పరమాత్మ అర్జునుడిని యుద్ధం కూడా చేయమన్నారు. అంటే పరిస్థితిని బట్టి మనం ఆలోచించాలి. ఆ ఆలోచించే జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే మనం భారతం, భాగవతం, రామాయణం, భగవద్గీత ఇవన్నీ చదివితే వస్తుంది. భారతం చదివితే జీవితానికి సరిపడే నీతంతా అందులో ఉంటుంది. తెలుసా, మనం ఎలా ఉండాలి అనేది మొత్తం అంత రాజనీతి శాస్త్రం అని చెప్పచ్చు భారతాన్ని. ప్రతి విషయం భారతంలో రాసి ఉంటుంది. ఆ భారతంలోదే కదా భగవద్గీత కూడా. భారతాన్ని చదవండి, ఈ భారతాన్ని మనం తట్టుకునే శక్తిని ఆ భారతం మనకి ఇస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.